హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మేషరాశివారు జూలై 27, 28, 29, 30 ఈ 4 తేదీలను మీ జీవితంలో కేవలం క్యాలెండర్పై గడిచిపోయే సాధారణమైన రోజులుగా అస్సలు తీసుకోకండి. ఈ ప్రపంచంలో ఏదీ కారణం లేకుండా జరగదు. ముఖ్యంగా జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహ కదలిక వెనుక మానవ జీవితాన్ని నిర్దేశించే ఒక బలమైన కారణం దాగి ఉంటుంది. ఎందుకంటే ఈ 4 రోజుల పంచాంగం, మారుతున్న చంద్రుడి గోచారం మరియు ఆకాశంలో అదే సమయంలో జరుగుతున్న అత్యంత కీలకమైన ఒక మహాద్భుత గ్రహమార్పును కలిపి చూస్తే మీ గతానికి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన విషయం లేదా ఒక వ్యక్తి మళ్ళీ మీ ముందుకు వచ్చే సూచనలు చాలా బలంగా, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒక నిర్దిష్టమైన వ్యక్తి విషయంలో మీరు తీసుకోబోయే నిర్ణయం మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి దారితీయవచ్చు, లేదా ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్న ఒక పాత అధ్యాయానికి శాశ్వత ముగింపు పలకవచ్చు. మీ జీవితాన్ని ఏదో ఒక రూపంలో మలుపు తిప్పే ఆ అమ్మాయి లేదా ఆ వ్యక్తి ఎందుకు మళ్ళీ మీ కళ్ల ముందుకు వస్తున్నారు? గతం తాలూకు ఏ తీరని బాకీ మిమ్మల్ని మళ్ళీ పలకరించబోతోంది? అసలు ఇందులో అత్యంత ముఖ్యమైన రోజేదో, ఆ రోజున మీరు చేయకూడని పొరపాటేమిటో తెలుసుకుంటే మీరు కూడా ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. దయచేసి ఈ వీడియోను ఎక్కడా మధ్యలో స్కిప్ చేయకుండా ప్రతి అక్షరాన్ని, ప్రతి గ్రహస్థితిని మీ జీవితానికి, మీ ప్రస్తుత పరిస్థితికి అన్వయించుకుంటూ అత్యంత శ్రద్ధగా చివరి వరకు చూడండి. అప్పుడే ఈ సృష్టి మీకు ఏం చెప్పబోతోందో, మీ కర్మఫలాన్ని మీకు ఎలా తిరిగి ఇవ్వబోతోందో మీకు స్పష్టంగా అర్థమవుతుంది. మీరు మేషరాశి వారైతే కామెంట్లో మేషం అని రాయండి. మీ ఇంట్లో కూడా మేషరాశి వారు ఉంటే ఈ వీడియోను వారికి, అలాగే మీకు తెలిసిన మేషరాశి మిత్రులకు తప్పక షేర్ చేయండి. ఎందుకంటే భయం పుట్టించే జ్యోతిష్యం కన్నా భవిష్యత్తును అర్థం చేసుకునే జ్యోతిష్యం వారికిప్పుడు చాలా అవసరం. ఇలాంటి తేదీల వారీగా పంచాంగం, గ్రహస్థితులతో కూడిన లోతైన శాస్త్రీయమైన రాశి ఫలితాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అసలు విషయానికి వస్తే, మీ మనసులో ఇప్పుడు మెదులుతున్న మొట్టమొదటి ప్రశ్న, ఆ అమ్మాయి ఎవరు లేదా ఆ వ్యక్తి ఎవరు? ఎప్పుడో మన జీవితం నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి ఇప్పుడే సరిగ్గా ఈ జూలై చివరి వారంలోనే ఎందుకు తిరిగి వచ్చే అవకాశం ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ముందుగా 2026 జూలై చివరి వారంలో ఉన్న గ్రహాల నిజమైన స్థితులను, వాటి సంచారాలను చాలా లోతుగా, సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి. కేవలం పైపైన రాశి ఫలితాలు చూస్తే మీకు ఈ సృష్టి రహస్యం మీకేమాత్రం బయటపడదు. ఈ 4 రోజుల్లో అన్నిటికంటే పెద్ద జ్యోతిష్య పరిణామం ఏమిటంటే, సరిగ్గా జూలై 27వ తేదీన మీ రాశి నుంచి 12వ ఇంట, అంటే మీనరాశిలో సంచరిస్తున్న కర్మకారకుడైన శని భగవానుడు తన వక్రగతి ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాడు. 12వ ఇల్లు అంటేనే గత జన్మల కర్మ, మనం వదిలేసిన పాత జ్ఞాపకాలు, ఒంటరితనం, నిద్రభంగం మరియు ఎవరికీ చెప్పుకోలేని రహస్యాలు. అలాంటి గూఢమైన ఇంట్లో కర్మల ప్రభువైన శని వెనక్కి తిరగడం అంటే మీ జీవితంలో ఒక పెద్ద కర్మ ఆడిట్ మొదలు కాబోతోందని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో మేషరాశి అనేది కాలపురుషతత్వానికి మొట్టమొదటి రాశి. ఈ రాశికి అధిపతి కుజుడు. కుజుడు అంటేనే అంతులేని ధైర్యం, ఉడుకు రక్తం, వేగం, శక్తి మరియు ఏ విషయాన్నైనా ముఖం మీద కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసే తెగింపు. కానీ ఇదే మేషరాశి వారికి ఒక విచిత్రమైన, అత్యంత సున్నితమైన లక్షణం ఉంటుంది. మీరు బయటకు ఎంత కఠినంగా, ఎంత కోపంగా, ఎంత గంభీరంగా కనిపించినా మీ లోపల మాత్రం ఒకరిని నమ్మితే ప్రాణం ఇచ్చేంత స్వచ్ఛమైన, చిన్నపిల్లల లాంటి మనసు ఉంటుంది. ఒకసారి ఒక వ్యక్తిని మీరు మీ హృదయంలోకి రానిస్తే వారిని అంత సులభంగా మరచిపోలేరు. వారు మీకు అన్యాయం చేసి దూరమైనా సరే, వారి జ్ఞాపకాలను మీ మనసులోని ఒక చీకటి గదిలో దాచుకుని నిరంతరం మీలో మీరే సంఘర్షణ పడుతుంటారు. సరిగ్గా మీలోని ఈ సున్నితమైన కోణాన్ని, ఈ దాచిన జ్ఞాపకాలను తట్టిలేపేలా, ఆ పాత గాయాలను తిరిగి ప్రశ్నించేలా ఇప్పుడు శని వక్రగతి పనిచేయబోతోంది. మరోవైపు మేషరాశికి 4వ ఇట్ట, అంటే కర్కాటక రాశిలో దేవగురువు బృహస్పతి ఉచ్చస్థితిలో సంచరిస్తున్నాడు. జ్యోతిష్యంలో 4వ ఇల్లు అంటే మాతృస్థానం, సుఖస్థానం, మనశ్శాంతికి కేంద్రం, అలాగే మన భావోద్వేగాలకు పుట్టిల్లు. అక్కడ గురువు అత్యంత బలంగా ఉండటం వల్ల మీ మనసులో ఒక రకమైన ఆధ్యాత్మిక మరియు భావోద్వేగపూరితమైన ఆలోచనలు నిరంతరం మెదులుతుంటాయి. దీనితో పాటుగా ఈ సమయంలో మీ రాశికి 5వ ఇంట అంటే సింహరాశిలో కేతువు, 11వ ఇంట అంటే కుంభరాశిలో రాహువు సంచరిస్తున్నారు. ఈ రాహుకేతువుల అక్షం మీ జీవితంలో ఒక వింత నాటకాన్ని రక్తి కట్టించబోతోంది. 5వ ఇల్లు అంటే పూర్వపుణ్యం, ప్రేమ వ్యవహారాలు, మనస్సుకు నచ్చిన వ్యక్తులు,
పిల్లలు మరియు మనలోని సృజనాత్మకత. అక్కడ మోక్షకారకుడైన కేతువు ఉండటం వల్లే గతంలో విడిపోయిన ప్రేమ లేదా అర్ధాంతరంగా ముగిసిపోయిన పాత స్నేహం మళ్ళీ మీ జీవితంలో పునరావృతమయ్యే ఛాన్స్ స్పష్టంగా కనిపిస్తోంది. 11వ ఇల్లు అనేది లాభాలను, కోరికల నెరవేర్పును సూచిస్తుంది. అక్కడ ఉన్న రాహువు మీకు కొత్త ఆశలు, ఊహించని భ్రమలు చూపిస్తూనే మరోవైపు పాత వ్యక్తుల ద్వారా మీకు ఒక పెద్ద పరీక్ష పెట్టబోతున్నాడు. అంటే ఈ గ్రహాలన్నీ ఒక వలయంలో చేరి మిమ్మల్ని గతంలోకి లాగి అక్కడ మీరు వదిలేసిన లెక్కలను సరిచేయమని ఆదేశిస్తున్నాయి. ఇక్కడ కర్మ ఫలితం అనగానే చాలామంది ప్రేక్షకులు ఇదేదో భయంకరమైన శిక్ష అని, ఏవో చెడు సంఘటనలు జరుగుతాయని లేదా ఆర్థికంగా నాశనమైపోతామని భయపడిపోతారు. దయచేసి అలాంటి భయాలను మనసులోంచి తీసేయండి. కర్మ అంటే శిక్ష కాదు మేషరాశివారు. కర్మ అంటే బ్యాలెన్స్. సృష్టి తన లెక్కలను తను సరిచేసుకోవడం. వక్రగతి పట్టిన శని 12 ఇంట ఉండి మీ పాత ఫైళ్లను తెరుస్తున్నాడు అంటే దానికి 2 అర్థాలుంటాయి. ఒకప్పుడు మీరు ఎవరికైనా ఎలాంటి స్వార్థం లేకుండా, ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేసి ఉంటే వారు ఇప్పుడు మీకు ఊహించని విధంగా తిరిగి సహాయం చేయడానికి మీ ముందుకు రావచ్చు. లేదా గతంలో ఏదైనా ఒక చిన్న అపార్థం వల్ల మీకు అత్యంత ఆప్తులైన వారు దూరమై ఉంటే ఇప్పుడు ఆ అపార్థం తొలగిపోయి నిజం తెలుసుకుని వారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ గతంలో మీరే తొందరపడి ఒక బంధాన్ని తెంచేసుకుని ఉంటే ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే అద్భుతమైన అవకాశం మీకు రావచ్చు. పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక పుస్తకంలోని చివరి అధ్యాయాన్ని ముగించడానికి దేవుడు మీకిస్తున్న ఒక గొప్ప అవకాశమే ఈ 4 రోజుల కర్మ ఫలితం. కర్మ ఆడిట్ అంటే ఏది తప్పు, ఏది ఒప్పు అని విశ్వం తీర్పు చెప్పే సమయం. ఇక ఈ టైటిల్లో చెప్పినట్లు ఆ అమ్మాయి లేదా ఆ వ్యక్తి మళ్ళీ వస్తారు అనడానికి జ్యోతిష్యపరమైన ఆధారం కేవలం శని మాత్రమే కాదు, చంద్రుని యొక్క వేగవంతమైన, సున్నితమైన సంచారం కూడా ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ 4 రోజుల వ్యవధిలో చంద్రుడు మీ రాశి నుంచి 9, 10 మరియు 11 స్థానాల మీదుగా ప్రయాణిస్తూ పాత వ్యక్తులతో కమ్యూనికేషన్ మొదలయ్యే వాతావరణాన్ని సృష్టిస్తున్నాడు. ఆ అమ్మాయి అంటే కేవలం ఒక పాత ప్రేమికురాలు మాత్రమే అని పొరబడకండి. మీ జీవితంలో ఒకప్పుడు చాలా ముఖ్యమైన పాత్ర పోషించి ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోయిన ఏ మహిళ అయినా కావచ్చు. బహుశా ఆమె మీ చిన్ననాటి ప్రాణ స్నేహితురాలు కావచ్చు. కుటుంబంలో ఏదో ఆస్తి తగాదాల వల్లో లేదా మాట పట్టింపుల వల్లో మీతో మాట్లాడడం మానేసిన మీ అక్క లేదా చెల్లి కావచ్చు. లేదా ఒకప్పుడు మీరు కెరియర్ పరంగా కష్టపడుతున్నప్పుడు మీకు అండగా నిలబడి మీకు మార్గనిర్దేశం చేసిన ఒక పాత కొలీగ్ లేదా మహిళా బాస్ కావచ్చు. ఒకవేళ మీరు మగవారై గతంలో ఒక తీవ్రమైన బ్రేకప్ ఎదుర్కొని ఇంకా ఆ జ్ఞాపకాల నుంచి బయటపడలేకపోతూ ఉంటే, అవును, ఖచ్చితంగా ఆ పాత ప్రేమికురాలి నుంచి ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా సోషల్ మీడియా ద్వారా ఒక అభ్యర్థన వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంది. అదేవిధంగా మీరు మహిళలైతే మీ పాత స్నేహితుడు, గతంలో పరిచయం ఉన్న వ్యక్తి లేదా మీకు ఒకప్పుడు అండగా నిలిచిన పురుషుడు మళ్ళీ మీ జీవితంలో ఒక ముఖ్యమైన సమాచారంతో ప్రవేశించే సూచనలు జ్యోతిష్యపరంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ 4 రోజులను ఒక్కొక్కటిగా రోజువారీ పంచాంగం మరియు చంద్రగోచారంతో సహా చాలా లోతుగా, వివరంగా విశ్లేషిద్దాం. అసలు ఏ రోజున ఏం జరగబోతోందో, మీ మనసు ఎలాంటి పరిణామాలకు లోనవుతుబోతోందో శాస్త్రీయంగా తెలుసుకుందాం. ముందుగా జూలై 27, 2026 తేదీని తీసుకుందాం. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉన్న వాతావరణం ఒక నిశ్శబ్దమైన అగ్నిపర్వతం లాంటిది. ఒకవైపు మీ 12వ ఇంట మీనరాశిలో శని తన వక్రగతి ప్రయాణాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్న అత్యంత కీలకమైన సమయం ఇది. అదే సమయంలో చంద్రుడు ధనస్సు రాశిలోని పూర్వాషాఢ నక్షత్రాన్ని దాటి ఉత్తరాషాఢ నక్షత్రంలోకి అడుగు పెడుతున్నాడు. అంటే మేషరాశి నుంచి లెక్క పెడితే 9వ ఇంట్లో ఉన్న చంద్రుడు దశమ స్థానమైన కర్మస్థానం మకర రాశి వైపు చూస్తున్నాడు. ఉత్తరాషాఢ నక్షత్రం సూర్యుడికి సంబంధించింది. ఈరోజు ఉదయం నుంచే మీ మనసులో ఒక వింతైన, చెప్పలేని అలజడి మొదలవుతుంది. కారణం లేకుండానే పాత జ్ఞాపకాలు మీ కళ్ళ ముందు సినిమాలా మెదులుతాయి. ఆఫీస్లో మీరు చేసుకుంటున్నా, వ్యాపారంలో మీరు ఎంత బిజీగా ఉన్నా, లేదా ఇంట్లో పనులు చేసుకుంటూ ఇతరులకు నవ్వుతూ మాట్లాడుతున్నా సరే, మీ బుర్రలో ఒక మూల పాత జ్ఞాపకాల సంబంధించిన ఆలోచనలు, ఒకప్పుడు జ్ఞాపకాలు సుడిగుండల్లా తిరుగుతూనే ఉంటాయి.
అకస్మాత్తుగా మీ పాత ఫోన్ గ్యాలరీ ఓపెన్ చేసి పాత ఫోటోలు చూడటం, లేదా సోషల్ మీడియాలో ఆ వ్యక్తి ప్రొఫైల్ ఇప్పుడు ఎలా ఉందా అని వెతకడం లాంటివి చేస్తారు. ఈరోజు మీరు భౌతికంగా ఎవరితోనూ మాట్లాడకపోయినా మీ అంతరంగంలో మాత్రం ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. ఆర్థికంగా చూస్తే ఈరోజు మీరు మీ పాత అప్పులు తీర్చడం లేదా మీకు రావలసిన పాత బకాయిల గురించి తీవ్రంగా ఆలోచిస్తారు. ఉద్యోగంలో మీ పాత బాస్ గురించిన ఆలోచనలు వస్తాయి. జూలై 27వ తేదీ అంతా ఒక నిశ్శబ్దమైన తుఫానుకు ముందు ఉండే ప్రశాంతమైన వాతావరణంలాగా ఉంటుంది. మీలో ఒక బలమైన మానసిక సన్నాహం మాత్రమే ఈరోజు జరుగుతుంది. కానీ 27వ తేదీన మీ మనసులో పడిన ఈ ఆలోచనల బీజం 28వ తేదీకి భౌతికంగా మరో రూపం తీసుకునే అవకాశం ఉంది. జూలై 28, 2026 నాటి పంచాంగాన్ని గమనిస్తే ఈరోజు చంద్రుడు పూర్తిగా మకర రాశిలోకి, అంటే మీ రాశి నుంచి దశమ స్థానమైన కర్మస్థానంలోకి ప్రవేశిస్తాడు. ఉత్తరాషాఢ నక్షత్ర ప్రభావం ఈరోజు బలంగా ఉంటుంది. సూర్యుడికి సంబంధించిన ఈ నక్షత్రం మీలోని అహంకారాన్ని, ఆత్మగౌరవాన్ని కొద్దిగా మేల్కొల్పుతుంది. నేను ఎవరికీ తలవంచకూడదు అనే భావన కలుగుతుంది. 12వ ఇంట వక్రించిన శని యొక్క ఫలితాలు ఈరోజు భౌతికంగా మీ కళ్ళ ముందుకు రావడం మొదలవుతుంది. ఈరోజు మీకు యూనివర్స్ నుంచి, అంటే ఈ సృష్టి నుంచి చిన్న చిన్న సంకేతాలు అందుతాయి. బహుశా మీకు తెలిసిన ఒక ఉమ్మడి స్నేహితుడు అకస్మాత్తుగా కలిసి ఆ పాత వ్యక్తి గురించి ఒక ప్రస్తావన తీసుకురావచ్చు. ఆమె ఎలా ఉందో తెలుసా, లేదా అతను నీ గురించి అడిగాడు లాంటి మాటలు మీ చెవిన పడవచ్చు. లేదా మీరు ఎప్పుడూ వదిలేసిన ఒక పాత ప్రాజెక్ట్ గురించి మీ పై అధికారి నుంచి ఒక ఆసక్తికరమైన మెయిల్ లేదా ఫోన్ కాల్ రావచ్చు. కర్మస్థానంలో చంద్రుడు ఉన్నాడు కాబట్టి ఈరోజు మీ దృష్టి అంతా మీ కెరియర్, మీరు చేసే పని, మీ బాధ్యతల మీదే ఉంటుంది. కానీ ఏదో తెలియని ఒక వార్త మీకోసం ఎదురు చూస్తోందన్న ఉత్కంఠ మిమ్మల్ని రోజంతా వెంటాడుతుంది. అయితే 28వ తేదీ వరకు మీరు చూసింది నాణానికి ఒకవైపు మాత్రమే. ఈ పాత జ్ఞాపకాల తాలూకు అసలు మలుపు ఈ 4 రోజులకే అత్యంత కీలకమైన ఘట్టం 29వ తేదీ మధ్యాహ్నం తర్వాత మొదలు కాబోతోంది. జూలై 29, 2026. ఈ రోజును మేషరాశివారు చాలా అప్రమత్తంగా, అత్యంత జాగ్రత్తగా గమనించాలి. పంచాంగం మరియు ఖచ్చితమైన గ్రహగతుల ప్రకారం జూలై 29వ తేదీ మధ్యాహ్నం సుమారు 3:37 చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రాన్ని వీడి మకర రాశిలోనే ఉన్న శ్రవణ నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్య శాస్త్రంలో శ్రవణ నక్షత్రం చాలా ప్రత్యేకమైనది, అత్యంత శక్తివంతమైనది. ఈ నక్షత్రానికి అధిపతి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు మరియు గ్రహాల పరంగా చూస్తే దీనికి అధిపతి స్వయంగా చంద్రుడు. శ్రవణం అంటే అర్థమేమిటి? వినడం, ది యాక్ట్ ఆఫ్ లిసనింగ్. కర్మస్థానంలో వినడానికి ప్రతీక అయిన శ్రవణ నక్షత్రంలో చంద్రుడు అడుగు పెట్టడం అంటే ఈరోజు విశ్వం మీకు ఒక ముఖ్యమైన సందేశాన్ని వినిపించబోతోందని స్పష్టమైన అర్థం. జూలై 29వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఖచ్చితంగా ఆ పాత వ్యక్తి నుంచి లేదా ఆ అమ్మాయి నుంచి మీకు ఒక డైరెక్ట్ ఫోన్ కాల్ రావచ్చు, ఒక వాట్సాప్ టెక్స్ట్ మెసేజ్ రావచ్చు, లేదా వారిని కలుసుకునే అవకాశం అకస్మాత్తుగా ఎదురు కావచ్చు. గతంలో ఎప్పుడూ తెగిపోయిన కమ్యూనికేషన్ మళ్ళీ ఈరోజు పునరుద్ధరించబడే అవకాశం చాలా బలంగా ఉంది. కానీ ఇక్కడ ఒక చిన్న గ్రహ మార్పును, దాని తాలూకు గూఢమైన సందేశాన్ని మీరు తప్పకుండా అర్థం చేసుకోవాలి. ఆ వ్యక్తి తిరిగి రావడం కంటే అసలు వారు ఎందుకు తిరిగి వస్తున్నారు అనేదే ఇక్కడ అసలు విషయం. శ్రవణ నక్షత్రం నడుస్తున్న సమయంలో వారు మీతో మాట్లాడడానికి ప్రయత్నిస్తే దయచేసి మీలో సహజంగా దాగి ఉన్న మేషరాశి లక్షణమైన తొందరపాటును, ఆవేశాన్ని, కోపాన్ని అస్సలు బయటకు తీయకండి. శ్రవణ నక్షత్రం మీకు సూచిస్తున్న ఏకైక మార్గం ఏమిటంటే ముందు వారు ఏం చెప్తున్నారో చాలా ఓపికగా, ప్రశాంతంగా, అడ్డుపడకుండా వినండి. మీలో కోపం కట్టలు తెంచుకుని ఇన్ని రోజులు ఎక్కడికి పోయావు, ఇప్పుడు నా అవసరం పడిందా, నా ప్రాణం తీసింది చాలదా అని వెంటనే వారిని నిలదీయకండి. ఎందుకంటే మీ 12వ ఇంట వక్రించిన శని వారికి ఇప్పటికే ఒక జీవిత గుణపాఠం చెప్పి ఉండవచ్చు.
కర్మ సిద్ధాంతం ప్రకారం బహుశా వారు తమ తప్పును తెలుసుకుని తీవ్రమైన పశ్చాత్తాపంతో మీ దగ్గరకు వచ్చి ఉండవచ్చు, లేదా మీకు ఏదైనా ఒక ముఖ్యమైన సహాయం చేయడానికి లేదా మీ జీవితాన్ని మార్చే ఒక అద్భుతమైన అవకాశం ఇవ్వడానికి వచ్చి ఉండవచ్చు. ఆ వ్యక్తి మాటల వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని, వారి మాటల టోన్ను పసిగట్టడానికి ప్రయత్నించండి. శ్రవణ నక్షత్రం సమయంలో ఓపికగా వినడం ద్వారా మాత్రమే మీరు గెలుస్తారు. తొందరపడి మాట్లాడడం ద్వారా మీరు చాలా నష్టపోతారు. జూలై 29న తీసుకునే నిర్ణయం లేదా మీరు వినే ఆ ముఖ్యమైన సమాచారం 30వ తేదీన మీకు ఒక పూర్తి స్పష్టత ఇవ్వవచ్చు. జూలై 30, 2026 నాటి గోచారాన్ని పరిశీలిస్తే ఈరోజు సాయంత్రం సుమారు 5:43 వరకు చంద్రుడు శ్రవణ నక్షత్రంలోనే కొనసాగుతాడు. ఆ తర్వాత ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించి కుంభరాశి అంటే లాభస్థానం వైపు పయనిస్తాడు. ఈరోజు సాయంత్రం వరకు మీ మనసు ఎమోషన్స్, గతం తాలూకు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతుంది. వారు చెప్పింది విని మీ హృదయం ద్రవించవచ్చు, కానీ ధనిష్ఠ నక్షత్రం మొదలైన క్షణం నుంచి మీలో ఒక ఊహించని మార్పు వస్తుంది. ధనిష్ఠ నక్షత్రానికి అధిపతి ఎవరో తెలుసా? సాక్షాత్తు మీ రాశ్యాధిపతి అయిన కుజుడు. కుజుడు అంటేనే లాజిక్, కఠినత్వం, ఆచరణాత్మక ఆలోచన మరియు ఎలాంటి మొహమాటం లేని స్వభావం. 29వ తేదీ సాయంత్రం శ్రవణ నక్షత్రంలో కరిగిపోయిన మీ మనసు 30వ తేదీ సాయంత్రానికి ధనిష్ఠ నక్షత్రంలోకి రాగానే ఒక్కసారిగా కఠినంగా మారుతుంది. మీ ఆలోచనల్లో ఒక విపరీతమైన పదును వస్తుంది. అప్పటి వరకు కేవలం ఎమోషనల్గా ఆలోచించిన మీరు ఇప్పుడు చాలా ప్రాక్టికల్గా, లాజికల్గా ఆలోచించడం మొదలు పెడతారు. నిజంగా ఈ వ్యక్తి మళ్ళీ నా జీవితంలోకి వస్తే భవిష్యత్తులో ఏం జరుగుతుంది? గతంలో నా హృదయాన్ని గాయపరిచిన వీరు మళ్ళీ ఆ తప్పు చెయ్యరని గ్యారంటీ ఏమిటి? ఇది నిజమైన ప్రేమ, నా మీద ఉన్న గౌరవమా, లేక కేవలం నా మీద ఉన్న ఏదో ఒక భౌతిక అవసరమా అని మీ బుద్ధి మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తుంది. ఈ సమయంలో మీరు ఎలాంటి మాయ మాటలకు, కన్నీళ్లకు పడిపోరు. ఒకవేళ ఆ వ్యక్తి కేవలం తమ స్వార్థం కోసం వస్తే వారిని చాలా కఠినంగా, శాశ్వతంగా తిరస్కరించే ధైర్యం కుజుడు మీకు ఇస్తాడు. అప్పటికే 11వ ఇంట ఉన్న రాహువు మీకు నిజ నిజాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు. ఈ 4 రోజుల గ్రహ ప్రభావాన్ని మేషరాశి వారి వివిధ జీవిత పరిస్థితులకు విడివిడిగా అన్వయించి చూద్దాం. ముందుగా ప్రేమలో ఉన్న మేషరాశివారు, ముఖ్యంగా తీవ్రమైన బ్రేకప్పై బాధపడుతున్నవారు పాత పరిచయాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. ఆ పాత వ్యక్తి తిరిగి సంప్రదించిన వెంటనే మీలో ఉన్న ప్రేమంతా పొంగుకొచ్చి పాత విషయాలన్నీ మరిచిపోయి మళ్ళీ గుడ్డిగా నమ్మేయకండి. గతంలో ఏ కారణాల వల్ల మీ మధ్య గొడవలు వచ్చాయో, ఏ భయంకరమైన పరిస్థితులు మిమ్మల్ని విడదీశాయో ఆ కారణాలు ఇప్పుడు నిజంగా మారాయా లేదా అనేది విశ్లేషించుకోండి. వారి మాటల్లో ఎంత నిజాయితీ ఉందో, వారి ప్రవర్తనలో అంత స్థిరత్వం ఉందా అని నిశితంగా పరీక్షించండి. జ్యోతిష్య శాస్త్రంలో 100% ఇదే జరుగుతుందని ఏదీ నిర్ధారించలేము, కానీ గ్రహాలు సృష్టించే వాతావరణం మాత్రం మీరు ఒక బలమైన భావోద్వేగ పరీక్ష ఎదుర్కోబోతున్నారని స్పష్టం చేస్తోంది. ఇక ఇప్పటికే పెళ్లైన మేషరాశివారు ఈ సమయంలో తమ జీవిత భాగస్వామితో పాత విషయాలను, ముఖ్యంగా జరిగిపోయిన తప్పులను మళ్లీ తవ్వితీసి వాదనలకు దిగడం ఏమాత్రం కరెక్ట్ కాదు. మీ రాశికి 4వ ఇంట గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి మీ కుటుంబంలోకి ఏ సమస్య వచ్చినా దాన్ని పరిష్కరించుకునే అపారమైన తెలివితేటలు మరియు కుటుంబ పెద్దల మద్దతు మీకు పూర్తిగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి లేదా మీ తల్లి వైపు నుంచి ఒక మంచి సలహా మీకు అందుతుంది. వారు చెప్పే మాటను పెడచెవిన పెట్టకండి. ఆర్థిక పరిస్థితిపై ఈ 4 రోజుల ప్రభావాన్ని ప్రత్యేకంగా విశ్లేషించితే, ముఖ్యంగా 29 మరియు 30 తేదీలలో ధనపరంగా కొన్ని సానుకూల పరిణామాలు జరిగే ఆస్కారం మెండుగా ఉంది. మీ రాశి నుంచి లాభస్థానంలో రాహువు సంచరించడం వల్ల గతంలో నిలిచిపోయిన డబ్బు, ఎవరికైనా ఇచ్చి ఇక రాదు అని మీరు వదిలేసుకున్న అప్పు, లేదా ఎప్పటి నుంచో మీరు ఎదురు చూస్తున్న ఒక ఇన్సూరెన్స్ క్లెయిమ్, ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ మీకు అనుకూలంగా క్లియర్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఖచ్చితంగా మీకు లాటరీ తగులుతుంది, కోట్లు వస్తాయి అని ఆధారం లేని అబద్ధపు హామీలు ఇవ్వడం జ్యోతిష్యం అనిపించదు. మీ పాత కర్మ ఫలాన్ని బట్టి గతంలో మీరు చేసిన నిజాయితీ గల కష్టానికి తగిన ప్రతిఫలం ఈ సమయంలో ఏదో ఒక రూపంలో అందుతుంది.
ఉద్యోగం చేస్తున్న మేషరాశి వారికి ఒక పాత కొలీని లేదా గతంలో పనిచేసిన మేనేజర్ ద్వారా కొత్త మంచి జీతంతో కూడిన ఉద్యోగ అవకాశానికి సంబంధించిన సమాచారం అందవచ్చు. ఆఫీస్లో మీరు గతంలో ఎప్పుడో చేసిన ఒక మంచి పనికి ఇప్పుడు గుర్తింపు లభించే సమయం ఇది. వ్యాపారం చేస్తున్న వారికి ఎప్పుడో మీ దగ్గర వస్తువులు కొనివెళ్లిన పాత కస్టమర్లు మళ్లీ తిరిగి రావడం ద్వారా లాభాలు పెరిగే అవకాశం కనిపిస్తుంది. అయితే 12వ ఇంట శని ఉండడంతో వ్యాపారంలో కొత్తగా భారీ పెట్టుబడులు పెట్టడం లేదా మొహమాటానికి పోయి పరిచయం లేని వ్యక్తులకు భారీగా అప్పులివ్వడం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అనవసరమైన లగ్జరీ ఖర్చులను నియంత్రించుకోవడం ఈ 4 రోజుల్లో చాలా అవసరం. ఈ 4 రోజుల్లో ముఖ్యంగా మీరు ప్రయాణాలు చేసేటప్పుడు, బండి నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. శని వక్రగతి వల్ల మీరు అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అవ్వవచ్చు. ఫ్లైట్ లేదా ట్రైన్ సమయాలు మారవచ్చు. దానికి పదే పదే కోపగించుకోకుండా సహనంతో ఎదురుచూడటం అలవాటు చేసుకోండి. ఆరోగ్యం విషయంలో ముఖ్యంగా పాత జ్ఞాపకాలు, మానసిక ఒత్తిడి వల్ల నిద్రలేమి అంటే ఇన్సోమ్నియా సమస్య మిమ్మల్ని వేధించే అవకాశం ఉంది. రాత్రిపూట అతిగా ఆలోచించడం మానేయండి. ఈ గ్రహస్థితుల ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకుని మీ జీవితంలో అనుకూల ఫలితాలను 100% పొందడానికి చాలా సులువైన ఆధ్యాత్మిక సూచనలు మన ధర్మశాస్త్రాల్లో ఉన్నాయి. జూలై 29వ తేదీన శ్రవణ నక్షత్రం ప్రారంభమైన తర్వాత సాయంత్రం వేళ మీ ఇంట్లో ప్రశాంతంగా దీపం వెలిగించి విష్ణు సహస్రనామం వినడం లేదా స్వయంగా చదవడం చాలా మంచిది. శ్రవణ నక్షత్రాధిపతి అయిన విష్ణుమూర్తి ఆరాధన వల్ల మీ మనసులోని కల్మషం తొలగిపోతుంది. అలాగే మీ రాస్యాధిపతి కుజుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మీలోని అనవసరమైన కోపం, ఆవేశం తగ్గి సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుని అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. వీలైతే ఈ 4 రోజుల్లో ఏదైనా దేవాలయంలో లేదా కష్టాల్లో ఉన్న అనాథలకు, వృద్ధులకు కొద్దిగా అన్నదానం లేదా ఆర్థిక సహాయం చేయండి. ఇలా నిస్వార్థంగా చేయడం వల్ల 12వ ఇంట ఉన్న శని భగవానుడు సంతృప్తి చెంది మీ పాత కర్మదోషాలను తొలగించి మీకు శుభ ఫలితాలను ఇస్తాడు. చివరిగా ఈ 4 రోజుల మొత్తం ప్రభావాన్ని ఒక్కసారి గమనిస్తే మీ జీవితంలోకి తిరిగి వచ్చే వ్యక్తి నిజంగా మీతో ఒక సరికొత్త ప్రయాణం మొదలు పెట్టడానికి వస్తున్నారా, లేక గతంలో పూర్తి కాకుండా మిగిలిపోయిన ఒక బాధాకరమైన అధ్యాయానికి శాశ్వతమైన ముగింపు ఇవ్వడానికి వస్తున్నారా? దీనికి సమాధానం ఆ వ్యక్తి నోటి నుంచి వచ్చే మాటల్లో మాత్రమే ఉండదు. ఈ సమయంలో మీరు తీక్షణంగా గమనించే వారి ప్రవర్తనలో, వారి కళ్లల్లో కనిపించే నిజాయితీలో, వారు మీ పట్ల చూపే గౌరవంలో ఉంటుంది. వక్రగతి పట్టిన శని చేసే ఈ కర్మ ఆడిట్ మీకు జీవితాంతం గుర్తుండిపోయే ఒక గొప్ప జీవిత పాఠాన్ని నేర్పబోతోంది. మేషరాశివారు జూలై 27 నుంచి 30 వరకు జరిగే ప్రతి చిన్న విషయాన్ని, మీ ఫోన్కు వచ్చే ప్రతి మెసేజ్ను అకారణమైన భయంతోనూ ఆందోళనతోనూ చూడకండి. పంచాంగం, శని వక్రగతి మరియు చంద్రుని సంచారం లాంటి గ్రహస్థితులు మీకు కేవలం కొన్ని అవకాశాలను, మీరు తెలుసుకోవలసిన కొన్ని నిగూఢమైన నిజాలను మాత్రమే సూచిస్తాయి. జ్యోతిష్యం అనేది ఒక చీకటి గదిలో టార్చ్ లైట్ లాంటిది. అది ఒక రోడ్డు మీద ఉన్న సైన్ బోర్డులనాగా రాబోయే మలుపుల గురించి ముందే హెచ్చరిస్తుంది. అంతేకాని ఆ పరిస్థితులను ఎదుర్కొని మీ జీవితాన్ని చివరికి మార్చేది ఎప్పుడూ మీరు తీసుకునే నిర్ణయమే. గ్రహాలు మిమ్మల్ని నియంత్రించలేవు. మీలోని విల్ పవర్ గ్రహాలను దాటి ప్రయాణించగలదు. మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ భావోద్వేగాలకు బానిస కాకుండా వివేకంతో ముందడుగు వేయండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పుకు నాంది పలకాలని ఆశిద్దాం. మీ జీవితంలో ప్రస్తుతం మిమ్మల్ని ఎక్కువగా ఆలోచింపచేస్తున్న లేదా రాత్రిపూట నిద్రపోనివ్వకుండా చేస్తున్న విషయం ఏమిటి? అది పాత ప్రేమ, చేతిలో నిలవని డబ్బా, కుటుంబ సమస్యలా, లేక ముందుకు సాగని ఉద్యోగమా? మీ మనసులోని భారాన్ని కమెంట్లో నిర్మోహమాటంగా పంచుకోండి. ఈ వీడియోలో చెప్పిన శాస్త్రీయమైన విశ్లేషణ మీకు నిజంగా నచ్చితే, మీ జీవితానికి అన్వయించుకోదగినదిగా అనిపిస్తే ఒక లైక్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి. సరికొత్త వాస్తవిక జ్యోతిష్య విశ్లేషణల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.